Take one. Lights. Camera. Action. Celebrating 100 years of Indian cinema. Cut. Roll camera. Scene one. On Telugu Taranga, it's your favorite. Back up. వెల్కమ్ టు తరంగా 100 hour మ్యారథాన్ ఆన్ తెలుగు మూవీస్. ఇప్పుడు మనం 56th hour లో ఉన్నామండి. నేను మీ హోస్ట్ హేమంత మంగళంపల్లి. ఈ గంటలో నేను 2 సూపర్ హిట్ మూవీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకటి డాక్టర్ చక్రవర్తి అండ్ రెండోది అన్నమయ్య. సూపర్ కాంబినేషన్ అండి. నాకు తండ్రి కొడుకుల మూవీస్, నాకు పర్సనల్ గా అక్కినేని నాగేశ్వరరావు గారి మూవీస్ అంటే ఇష్టము. ఇంకా నేను డాక్టర్ చక్రవర్తి మూవీ నుంచి స్టార్ట్ చేస్తానండి. సినిమా రంగం మంచి కథల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటుందండి, అది మనకి తెలిసిందే. అది ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంది ఇప్పుడు మనకి మంచి కథలు అనేది దొరకడము. తెలుగు నావెల్స్ ని సినిమాల్లాగా మార్చుకోవడం అనే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది డాక్టర్ చక్రవర్తి చలనచిత్రం. 1964 నాటి ఈ సినిమాకి ఆధారమైన అప్పటి ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్ గా వచ్చిన వెరీ ఫేమస్ సీరియల్ అండి చక్రభ్రమణం అనే గూడూరు కౌసల్యాదేవి గారి నావెల్. 2 sentences లో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక హ్యాపీ కపుల్, వాళ్ళిద్దరి మధ్యలో సడన్ గా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతారు. అండ్ యాజ్ యూజువల్ మూవీస్ లో మనందరం చూసేది హ్యాపీ ఎండింగ్ కాబట్టి లాస్ట్ కి కలిసిపోతారు అనమాట. అండ్ ఈ మిస్అండర్స్టాండింగ్ కి కారణం ఎవరు? మన నావెల్లో హీరో డాక్టర్ చక్రవర్తి అనే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. సో ఈ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేసిన వాళ్ళు జగ్గయ్య గారు అండ్ సావిత్రి. చక్రవర్తి రోల్ ప్లే చేసింది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన వైఫ్ గా యాక్ట్ చేసిన వారు షావుకార్ జానకి గారు. నిజానికి చక్రవర్తి అనే క్యారెక్టర్ మాధవి అనే క్యారెక్టర్ ని చెల్లెల్లాగానే చూస్తారండి. కానీ చక్రవర్తి వైఫ్ అయిన నిర్మలకి మాధవి హస్బెండ్ రవికి అనుమానం వస్తుంది. దానికి మెయిన్ రీజన్ డాక్టర్ చక్రవర్తి గారి మిస్టీరియస్ బిహేవియర్. అతను మాధవిని చెల్లెలుగా భావిస్తున్నాను అని చివరి దాకా చెప్పరు. దాంతో బుక్ చదివే వాళ్ళకి చాలా సస్పెన్స్ ఉంటుంది అనమాట లాస్ట్ వరకు కూడా. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సస్పెన్స్ ని తీసేశారు వాళ్ళు అంటే జగ్గయ్య, సావిత్రి, ఏఎన్ఆర్ ఇంకా షావుకార్ జానకిగా వాళ్ళు నలుగురు ఫస్ట్ టైం కలిసినప్పుడే సావిత్రి గారి క్యారెక్టర్ లో ఆయన చెల్లెల్ని చూసుకుంటారు అనమాట. మూవీ ఆడియన్స్ కి సస్పెన్స్ ని రివీల్ చేసేసి హీరో మీద కొంచెం సింపతి కలిగేలాగా మార్చారు స్టోరీని. ఇది ఒక కీ చేంజ్ అనమాట ఈ నావెల్లో స్టోరీకి. ఇదే కాదు, నావెల్లో ఇంకొన్ని చేంజెస్ చేసి సినిమాని నావెల్ కంటే ఎంతో బాగా తీర్చిదిద్దారు. అది ఎవరో కాదండి, మనందరికీ సుపరిచితులైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గొల్లపూడి మారుతీరావు గారు. సో ఆ చేంజెస్, ఆ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాము. సో నార్మల్ గా మూవీలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అవర్ అంతా స్టోరీ మొత్తము చక్రవర్తి ఆయన మీదే నడుస్తూ ఉంటుంది అనమాట స్టోరీ. ఇక్కడ ఇంకొక రోల్ ఉంటుందండి, డాక్టర్ శ్రీదేవి అనే క్యారెక్టర్. అది ప్లే చేసింది కృష్ణకుమారి గారు. ఫారెన్ చదువులకి వెళ్ళిన తన క్లాస్మేట్ చక్రవర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారనమాట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హాస్పిటల్ కట్టి పేదవాళ్లకు సేవ చేయాలని వాళ్ళ ప్లాన్. సో ఇలా రిసీవ్ చేసుకోగానే వాళ్ళ చెల్లెలింటికి వెళ్తాడు చక్రవర్తి. ఆ దారిలో కృష్ణకుమారికి చెప్తారనమాట, వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు పోయారని, చాలా వాళ్ళ చెల్లెల మీద చాలా ప్రేమని చెప్తారనమాట. అండ్ అదే సిచ్యుయేషన్ లో రివీల్ చేస్తారు వాళ్ళిద్దరూ అసలు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ కాదు, వాళ్ళు స్టెప్ బ్రదర్ అండ్ స్టెప్ సిస్టర్ అనమాట. తనకి చెల్లెలకి పెళ్ళవుతుంది. పెళ్లి చేసుకున్న అతను ఇతన్ని పై చదువులకి ఎంకరేజ్ చేసి ఫారెన్ పంపిస్తారు. సో ఇంకా ఇంటికి రాగానే హీరో చెల్లెలుగా చేసింది గీతాంజలి, సుధా అనే క్యారెక్టర్. అండ్ ఆవిడికి ఆడబడుచుగా చేసింది జానకి అనమాట. సో జానకి అనే క్యారెక్టర్ కి చక్రవర్తి అనే క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది గమనించిన గీతాంజలి వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి ఇంకా ఈ బాండ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆవిడ కోరిక. గీతాంజలి సంగీతం సాహిత్యంలో దిట్ట. వాళ్ళ అన్నయ్య ఫారెన్ లో ఉన్నప్పుడు పుస్తకాలు రాసింది. ఇవన్నీ అతను ఇంటికి వచ్చాకే తెలుసుకుంటాడు అనమాట. వాళ్ళ చెల్లెలి ప్రతిభలన్నీ తెలుసుకుని సంగీత సాహిత్యాలతో పాటు పాటలు పాడుతుందని, ఇంకా చాలా చాలా కళలు
చెల్లెల్లో ఉన్నాయని తెలుసుకుని ఒక పాట పాడమని అడుగుతాడనమాట. సో అన్నయ్య కోరిక కాదనక, అన్నయ్య మాట కాదనక పాట పాడుతుంది. పాట పాడుతూ ఉండగానే తను సిక్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అవుతుందన్నమాట. అక్కడ చక్రవర్తికి తెలుస్తుంది అసలు విషయం, చెల్లెలికి లంగ్ క్యాన్సర్ ఉందని. ఆ విషయం డాక్టర్ చక్రవర్తి దగ్గర దాచుతారు చెల్లెలు ఇంకా బావ. ఎందుకంటే చెల్లెలకి ఇంత రోగం ఉందని తెలిసి చదువుల్ని వదిలేసి వచ్చేస్తారు అని చెప్పని. అదే సమయంలో డాక్టర్ శ్రీదేవి అనే క్యారెక్టర్ కూడా హాస్పిటల్కి వస్తారనమాట చూడ్డానికి, నాగేశ్వరరావు గారి చెల్లెల్ని. అప్పుడు నా స్నేహితురాలు అని పరిచయం చేస్తారు. అప్పుడు ఇంకా స్నేహితురాలే కదా అని ఇంకా అంత థాట్ ఉండదు కదా అంత పేషెంట్, బెడ్ మీద ఉన్న పేషెంట్ కి. సో వాళ్ళ అన్నయ్యని ఒక కోరిక కోరుతుంది, నిర్మల అంటే జానకిని పెళ్లి చేసుకోమని. పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. కన్ఫ్యూజ్ కూడా కాదు, బాధపడతారు కృష్ణకుమార్ ఏమైపోతుంది అని చెప్పని. కానీ ఎవరో ఒకళ్ళు త్యాగం చేయాలి కదండి. సో కృష్ణకుమారి త్యాగం చేస్తుంది వాళ్ళ చెల్లెల కోసమని. సో ఇంకా చెల్లెలకి ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉండేసరికి ఇంకా తను చనిపోతుంది. చెల్లెల పేరు మీద హాస్పిటల్ కట్టి తన స్నేహితురాలైన డాక్టర్ శ్రీదేవి తోటే ఆ హాస్పిటల్ ని ప్రారంభోత్సవం చేయిస్తాడు. అండ్ ఇంకా తను పోయాక వాళ్ళ బావగారేమో సరే కొన్నాళ్ళు అలా తిరిగేసి వస్తాను చేంజ్ కోసం అని చెప్పని వెళ్ళిపోతారు. ఇంత స్టోరీ అయ్యాక సావిత్రి రోల్ బిగిన్ అవుతుందండి మూవీలో. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 minutes to 40 minutes అవుతుంది అనమాట. నావెల్లో అయితే మాధవి అనే క్యారెక్టర్, అంటే సావిత్రి గారు ప్లే చేసిన, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో, ఇంకా నుంచి నేను యాక్టర్స్ పేర్లే యూజ్ చేస్తానండి. నావెల్లో అయితే సావిత్రి తోటే కథ ప్రారంభం అవుతుంది అండ్ ఆవిడ చుట్టే కథ నడుస్తూ ఉంటుంది అనమాట. సినిమాలో మాత్రం అది రివర్స్, కొంచెం తేడాగా చూపించారు. మొత్తం డాక్టర్ చక్రవర్తి గారిని మధ్యలో, అదే నాగేశ్వరరావు క్యారెక్టర్ ని మధ్యలో పెట్టుకుని స్టోరీ రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ నావెల్లో అప్పుడే ఉండవండి, అవన్నీ లాస్ట్ లో చెప్తారనమాట. ఈ సీన్లన్నీ ఏవైతే అయ్యాయో ఇవన్నీ లాస్ట్ లో రివీల్ చేస్తారు. ఇంకా పోతే నావెల్లో వచ్చేసి హీరో అంటే నాగేశ్వరరావు తండ్రి పెద్ద విలన్. తన ఇష్టాల్ని కొడుకు మీద రుద్ది ఫోర్స్ చేస్తాడనమాట అన్నిటికీ. సో దీంతో హీరోకి బాగా విరక్తి కలుగుతుంది అనమాట. ఎదురు చెప్పలేడు, తనకు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని కూడా చెప్పలేక వాళ్ళ తండ్రి చూసిన సంబంధాన్ని చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరైతే ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటాడో అమ్మాయికి కూడా అంత ఇష్టపడి చేసుకోదన్నమాట. ఇక్కడ మీరు గమనించుంటారు, ఒకటి చెప్తాను నేను. మనకి గీతాంజలి గారు ఆడపడుచు జానకి, కానీ నావెల్లో అలా రిలేషన్ ఏం లేదు, ఎవరో బయట అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు అనమాట. కానీ ఆ అమ్మాయి బాగా డబ్బులుండి బాగా గర్వం అనమాట. ఇంకా ఇంత వాళ్ళిద్దరూ పెద్ద అన్యోన్యంగా ఉండకపోయేసరికి పెళ్ళయ్యాక అతను ఫారెన్ ట్రిప్ కని వెళ్ళిపోతాడు చక్రవర్తి. అతను వెళ్ళిపోయినా పెద్ద పట్టించుకోదు, వెళ్ళిపోయాడులే అని చెప్పని. ఇంకా అతను వెళ్ళిపోయాక సవితి తల్లి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయికి, అంటే చక్రవర్తి అనే క్యారెక్టర్ ని చక్రవర్తి పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ కి సవితి తల్లి ఉంటుంది. నో ఏఎన్ఆర్ గారి సవితి తల్లి ఆమెకి నూరు పోస్తుంది అనమాట. ఇతను కాలేజ్ లో ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు, అందుకనే నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఫారెన్ కి అని చెప్పని. అందుకనే ఇంకా అయిష్టత పెరుగుతుంది అనమాట చక్రవర్తి మీద. హీరో ఫారెన్ నుంచి వచ్చాక సవితి చెల్లెలకి సంబంధాలు చూస్తాడు. తనకి ఇష్టమైన మనిషితోటి పెళ్లి చేద్దాం అనుకుంటాడు, కానీ వాళ్ళ తండ్రి ఒప్పుకోడు అనమాట. ఎవరో ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు ఆ గీతాంజలి అనే క్యారెక్టర్. అతనేమో పెద్ద శాడిస్ట్, డబ్బులు కూడా లేవు పెద్దగా వాళ్ళకి. అతని చేతుల్లో అష్ట కష్టాలు పడి పాపం చనిపోతుంది అనమాట. ఆ చెల్లెల మీద అపారమైన ప్రేమతోటి కొంచెం ఇంకా బాగా డిప్రెస్ అయిపోయి తన ఫోటోని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ ఫోటోలో ఎవరైతే ఉన్నారో నావెల్లో లాస్ట్ వరకు చెప్పరు ఆ ఫోటో ఎవరిది అని చెప్పని. అంటే క్వశ్చన్స్ రావచ్చు కదా, అది డాక్టర్ శ్రీదేవి ఫోటో అయి ఉండొచ్చు, ఇంకెవరిదైనా కూడా అయి ఉండొచ్చు. ఇంకపోతే మాధవి అనే క్యారెక్టర్ కి ఈ విషయాలు కొంచెం అలా ఇలా తెలిసి ఆ ఫోటోలో తను ప్రేమించిన అమ్మాయి ఉందేమో అనుకుని ప్రేమించింది ఒకళ్ళతో పెళ్లి ఇంకోళ్ళతో చేసుకున్నాడని అక్కడి నుంచి కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతూ ఉంటుంది అనమాట డాక్టర్ చక్రవర్తి మీద. కానీ సినిమాలో కృష్ణకుమారిని ప్రేమించి జానకిని పెళ్లి చేసుకునేసరికి ఆయన ఎంత త్యాగం చేశారు అనే దానికి, చెల్లెల మీద ఉన్న ప్రేమకి డెప్త్ ని బాగా చూపించారు. అండ్ సినిమాలో నిజంగా చెప్పాలంటే నిర్మల అంటే షావుకార్ జానకిని ఇంత రూడ్ గా చూపించలేదండి. ఆ అమ్మాయికి అంటే ఇంత గర్విష్టి,
కోపిష్టి లాగా అలా ఏం చూపించలేదు అంత ఇదిగా. నావెల్‌లో వస్తే జానకి అనే పాత్రకి బాగా షికారులు అలవాటనమాట. సినిమాలకి, షికారులకి తిరగడం అలవాటు. కానీ మూవీలో ఎలా చూపించారంటే చక్రవర్తే తనని బాగా ఎంకరేజ్ చేసి అంటే ఇక్కడికెళ్దామా, అక్కడికెళ్దామా అని తను అడిగినా కూడా లేదు నువ్వు వెళ్ళిపో నాకు కుదరదు అని చెప్పని అంటే పెద్ద రిస్ట్రిక్ట్ చేయకుండా తన లైఫ్‌ని తను ఎంజాయ్ చేసేలాగా చూపిచ్చారనమాట. సో, ఇదంతా చక్రవర్తి గారి ఫ్యామిలీ స్టోరీ అయితే, అటు సావిత్రి ఫ్యామిలీకొచ్చేసరికి వాళ్ళెంతో హ్యాపీగా ఉండడం చూపిస్తారు. సో, అక్కడ ఒక కాంట్రాస్ట్ ఉంటుందనమాట. వీళ్ళ ఫ్యామిలీలో బాగా గొడవలు జరుగుతూ వీళ్ళేమో చాలా హ్యాపీగా ఉంటారు. జగ్గయ్య ఏమో ఒక ఇంజినీర్. నాగేశ్వరరావు గారికి ఫ్రెండ్. అతని వైఫ్ సావిత్రి కూడా సంగీతం, సాహిత్యంలో దిట్ట. కథలు రాస్తుంది, పాటలు పాడుతుంది. మూవీలో ఇంకా చాలా చూపిస్తారండి. పాట్ పెయింటింగ్ చేస్తుంది. అంటే ఒకానొక సీన్ లో నిర్మల షావుకార్ జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏవో పోస్టర్స్ లాంటివి చూసి బాగున్నాయి ఇవి ఎక్కడ కొన్నారు అని చెప్పనంటే అవి కొన్నవి కాదు నేనే వేశాను అంటూ ఇలాంటి సీన్స్ లో మనకు తెలుస్తుంది అనమాట ఆవిడకి ఎన్ని విద్యలు తెలుసు అని చెప్పని. సో ఒకసారి జగ్గయ్య ఏఎన్ఆర్ జానకిని భోజనానికి పిలుస్తారనమాట ఇంటికి. కొన్ని పోలికల వల్ల హీరోకి సావిత్రిని చూడగానే తన చెల్లెలు గీతాంజలి గుర్తొస్తుందండి. దానికి ఒక సీన్ ఏంటంటే తన చెల్లెలు పుట్టినరోజు గారెలు వడ్డిస్తూ నెయ్యి ఇలా గిన్నెతోటి ఎత్తి పోస్తూ ఉంటుంది అనమాట. అయితే ఎందుకు అంత నెయ్యి వడ్డిస్తున్నావు అంటే నెయ్యి మరింత పడితేనే గారెలకి రుచి అని చెప్తుంది. అదే సీన్ ఇక్కడ సావిత్రి గారెలు వడ్డించాక అలా నెయ్యి పోస్తూ ఉండేసరికి అదే మాట అంటుంది అనమాట. సో ఇలాంటి కొన్ని సీన్స్ ని చూసి రిలేట్ చేసుకుని వెంటనే తన చెల్లెలు గుర్తొస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఒక కాల్ ఉందండి, ఒక్క నిమిషము. హలో, వెల్కమ్ టు తరంగా అండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది? నా పేరు హేమంత్ అండి. ఓకే, చెప్పండి. హలో, నిన్న మీరు నాగేశ్వరరావు గారు వాళ్ళ వైఫ్ ఆవిడ క్యారెక్టర్ పేరు ఆవిడ యాక్టర్ గారి పేరు మర్చిపోయాను. ఆవిడని సినిమాలకి వాటికి ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి ఒప్పుకున్నారని చెప్పన్నారు. యాక్చువల్ గా నాకు ఎట్లా అనిపించింది అంటే ఆవిడ సినిమాలకి వాటికి ఈయనతో పాటు సరదాగా అట్లా వెళ్ళాలనుకుంటే ఈయన ఆవిడకి తోడు నిలవకుండా ఉన్నారన్నమాట. నాకు అట్లా అనిపించిందండి. అదే కదండి, వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అదే కదా. ఆయన అలా అనుకోరు. తను బికాస్ హీఈస్ అ డాక్టర్, ఆయన ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన నెగ్లెక్ట్ చేయాలని కాదు. ఎందుకంటే సీన్స్ లో చూపిస్తారు కూడా, నాకు ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉంది నేను రాలేను లేకపోతే వచ్చేవాడిని అని చెప్పని అంటారు. సో మేబీ అది జస్టిఫై అవుతుందేమో మీ క్వశ్చన్ కి. ఐ వాజ్ థింకింగ్, నాకు అట్లా అనిపిస్తుంది అంటే ఆయన పట్టించుకోకపోవడం చెప్పి అనకూడదు. మీరు చెప్పినట్టు డాక్టర్ వృత్తిలో మనం ఉండే ఆయనకుండే ఇబ్బంది ఆయనకు ఉంటాయి. బట్ స్టిల్ ఆవిడని ఇంకా కొంచెం బెటర్ గా ఆవిడ పక్కన నిలిస్తే కనుక ఆవిడకి అంత ఫీల్ వచ్చేది కాదు కదా, ఆయన దూరం అయిపోయారు అని. ఆ దూరం అయిపోయారనే ఫీల్ వచ్చింది కాబట్టి వాళ్ళ స్టెప్ మదర్ చెప్పిన దానికి ఆవిడ తొందరగా కొంచెం తూగింది ఆవిడ అటు పక్క. ఆవిడకి దగ్గర ఉంటే కనుక. సారీ, చెప్పండి. మీరు చెప్పండి, గో హెడ్ మేడం. అంటే నేను అనేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లే కదా ఆవిడకి ఇంకా బాగా అంటే నేను ఇది మూవీ పర్స్పెక్టివ్ లో చెప్పానండి. ఆయన అయ్యి నేను మిమ్మల్ని తప్పు చెప్పట్లేదు మేడం, నా ఉద్దేశం చెప్తున్నా అంతే. లేదు పర్లేదండి, అంటే ఇట్స్ జస్ట్ డిస్కషన్. అంతే అంతే. ఓకే, మంచిది. ఓకే, ఉంటాను మేడం. సారీ, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీరు ఎక్కడి నుంచి యూఎస్ నుంచి కాల్ చేస్తున్నానండి. యూఎస్ విస్కాన్సిన్ స్టేట్. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, బాయ్ అండి. బాయ్. సో ఇలా సావిత్రిని చూసి వాళ్ళ చెల్లెల్ని బాగా రిలేట్ చేసుకుంటారనమాట. అప్పుడు అక్కడ వీణ చూసి పాట పాడమని అడుగుతారు సావిత్రిని. పాట పాడుతుంది అనమాట సావిత్రి. ఆ పాట వినగానే వెంటనే గీతాంజలి కూడా తన పుట్టినరోజు రోజు ఏ పాట అయితే పాడుతుందో అదే పాట పాడుతుంది. ఒక్కసారి మనం ఆ ట్యూన్స్ విందామండి. అప్పుడు నేను మీకు ఒక అబ్జర్వేషన్ మీకు చెప్తాను. అదండి, విన్నారు కదా పాట 2 పల్లవులు. నేను మీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ చూపిస్తాను, చెప్తాను. గీతాంజలి గారు పాడిన పాటలో పాడమని నన్ను అడగవలన పరవశించి పాడనా అని అంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య అడిగాడు కాబట్టి ఇష్టంతో పాడినట్టు అనమాట పాట. అందుకనే పరవశించి పాడనా అని ఉంది. సావిత్రి పాడమని నన్ను అడగవలన పదుగురెద్దుట పాడనా అని అనేసరికి అక్కడ ఏమర్థం వస్తుందంటే పరాయి వాళ్ళ ముందు పాడడం అన్నట్టు వస్తుంది అనమాట. అది మంచి డిఫరెన్స్ చూపించారండి. అంటే చరణాలు కూడా తేడా ఉన్నాయి, కానీ ఇదే ఒకటే ట్యూన్ ని 2 పాటల్లోగా ఉన్నాయి ఈ మూవీలో. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను స్టోరీలో కంటిన్యూ అవుతానండి. ఇక్కడి వరకు వచ్చాక మూవీలో తర్వాత ఏమవుతుందంటే సావిత్రి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అండ్ డెలివరీకి తీసుకెళ్దామని చెప్పని వాళ్ళ అన్నయ్య, గుమ్మడి అయిన వాళ్ళ అన్నయ్య వస్తారనమాట.
అయితే జగ్గయ్య ఏమో అప్పుడే ఎందుకు, నెమ్మదిగా పంపిస్తాను అని చెప్పని అని పంపించేస్తారు. అండ్ జగ్గయ్యకి ఏంటంటే ఒకటే కంప్లైంట్ అన్నమాట సావిత్రి మీద. అంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఏంటంటే తను ఎక్కువ సోషలైజ్ అవ్వదు అనేది ఒక చిన్న కంప్లైంట్. సో దీంతోటి ఒకసారి ఎప్పుడో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నాగేశ్వరరావు అక్కడే ఉన్నప్పుడు చెప్తారనమాట, అప్పుడప్పుడు సాయంత్రం అలా వాక్కి తీసుకెళ్ళడమో తోటకి తీసుకెళ్ళడమనో అని. సో ఇక్కడ ఏమవుతుందంటే హీరో కూడా తోటలో కూర్చుని ఇంత ఇంత ఇదిగా ఆయన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉండేసరికి తనకు అంత నచ్చదనమాట సావిత్రికి, ఎందుకు ఇంత అతి చనువు తీసుకుంటున్నారు అని చెప్పని. అండ్ నావెల్లో అయితే హాఫ్ కంటే ఎక్కువ ఇలాంటి సీన్స్ లోనే నడుస్తూ ఉంటుందండి నావెల్లో. సినిమాలో ఇక్కడ ఇంకొక సెగ్మెంట్ పెట్టారండి. హీరో భార్య అంటే జానకి పుట్టినరోజు పార్టీ జరుగుతూ ఉంటుంది. సావిత్రిని రమ్మంటే రాదనమాట. ఆవిడ రాకపోతే ఏముందిలే అని అనుకుంటుంది. అంతలో సావిత్రి మావగారికి జబ్బు చేస్తుంది అనమాట. హీరో డాక్టర్ కాబట్టి ఫోన్ చేసేసరికి జానకి లేరు అని పెట్టేస్తుంది. అయితే ఇలా కాదని చెప్పని సావిత్రి డైరెక్ట్ గా పార్టీకి వెళ్ళిపోతుంది అనమాట. ఆవిడని చూసి పార్టీ మధ్యలో వదిలేసి హీరో వెళ్ళిపోతారు పేషెంట్ని అటెండ్ అవ్వడానికి. దాంతో జానకి ఫ్రెండ్స్ అందరూ బాగా రెచ్చగొడతారు అనమాట, నిన్ను చూడు ఇలానే నెగ్లెక్ట్ చేస్తున్నాడు, తనతోటి వెళ్ళిపోతూ అని చెప్పని. సినిమాలో సూర్యకాంతంకి ఒక రోల్ ఉంటుందండి. ఆవిడ ఏంటంటే జానకి వంట మనిషి అనమాట. జానకి కొంచెం ఇంకా అగ్నిలో ఆజ్యం పోసేటట్టు ఇంకా బాగా రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట. అండ్ జానకి చేతే ఒక ఆకాశరామన్ ఉత్తరం రాయిస్తుంది అనమాట. నావెల్లో అయితే జానకే రాస్తుంది, తనంతటి తనే రాస్తుంది అనమాట, ఎవరు రెచ్చగొడితే రాయదు నావెల్లో. ఈ విధంగా జానకి పాత్రని మరీ నెగిటివ్ గా చూపించలేదన్నమాట. అంటే చెప్పుడు మాటలు వినే తన అలా డాక్టర్ చక్రవర్తి మీద కోపం పెంచుకుంది అన్నట్టు చూపించారు. ఇక్కడ మన నాగేశ్వరరావు గారికేమో ఇలా వాళ్ళ వైఫ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది సావిత్రి గురించి. అక్కడ ఆయనకి ఇంకా బాగా ఈ వైఫ్ తోటి రిలేషన్ సరిగ్గా లేక ఆయన తోటలోకి వెళ్ళి పాట పాడుకుంటారు, మనసున మనసే అని. ఇంకా సినిమాలో ఈ సెగ్మెంట్ లో ఏమవుతుందంటే అక్కడ హాస్పిటల్ సీన్ లో చెప్తాడనమాట, అక్కడ తన ఫోటో చూసి వాళ్ళ చెల్లెలు ఫోటో చూసి సావిత్రి అడుగుతుంది ఆవిడెవరు అనేసరికి తను మా చెల్లెలు అని చెప్పేసరికి అప్పుడు సావిత్రికి తెలుస్తుంది అనమాట. ఓకే, సావిత్రికి రివీల్ చేస్తాడు, నీలో నేను నా చెల్లెల్ని చూసుకున్నాను అని చెప్పని. అక్కడతోటి మాధవి అనే క్యారెక్టర్ కి సస్పెన్స్ తెలిసిపోతుంది అనమాట, ఏమీ లేదు, హీఈస్ నాట్ అ బ్యాడ్ పర్సన్ అని చెప్పని. ఇంతలో ఏమవుతుందంటే జగ్గయ్య క్యాంప్ కి వెళ్లాల్సి వస్తుంది. ఓకే అండి, ఇక్కడ ఒకసారి మనం ఆ పాట వినేసి వద్దాము, మనసున్న మనసే. అదండి, ఆ పాట విన్నారు కదా. సో తర్వాత స్టోరీ ఏమవుతుందంటే జగ్గయ్య ఒక వారం రోజులు క్యాంప్ కి వెళ్లాల్సి వస్తుంది. సావిత్రి కూడా తనతోటి వస్తానంటే లేదు నువ్వు ఇంట్లోనే ఉండిపో అని చెప్పనని చక్రవర్తి చేత కూడా ఇంకో మాట చెప్పిస్తాడనమాట. సో తన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పని చక్రవర్తికి అప్పగిచ్చి వెళ్తాడు జగ్గయ్య. సో తను రోజు వచ్చి పలకరిస్తూ ఉంటాడు, అక్కడే భోజనం చేయడము అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ తెలుసుకుంటుంది అనమాట నిర్మల అనే క్యారెక్టర్, జానకి ఎవరు డ్రైవర్ల ద్వారా వాళ్ళ ద్వారా తను రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడని. అలా ఒక రోజు ఏమవుతుందంటే జగ్గయ్యను ఊహించుకుంటూ సావిత్రి నీవు లేక వీణ పాట లిరిక్స్ రాసుకుని పాడుకుంటూ ఉంటుంది అనమాట. అదే రోజు నాగేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ పాట నచ్చి ఆ పాట ఒక కాపీ ఇవ్వమంటే ఇస్తుంది. అది చూసి ఇంకా బాగా జానకిని బాగా సూర్యకాంతని రెచ్చగొట్టి ఇలా లాభం లేదు, నువ్వు అతనికి చెప్పాల్సిందే అని జగ్గయ్యకి ఆకాశరామన్ ఉత్తరం రాయిస్తుంది అనమాట, ప్రూఫ్ గా ఈ పాటతో పాటు. సో ఈ విషయం తెలియగానే జగ్గయ్యకి కోపం వచ్చేస్తాడు. క్యాంప్ నుంచి వచ్చేసి ఇంకా గొడవపడి ఇంకా సావిత్రిని వెళ్ళిపోమంటాడు అనమాట వాళ్ళ ఇంటికి. ఎలాగో నువ్వు డెలివరీకి వెళ్ళాలి కదా, వెళ్ళిపో, ఇంకా రావక్కర్లేదు తిరిగి అని. ఇంకా సావిత్రి ఏమో ఆదర్శ్ పత్ని కాబట్టి పాపం బాగా డిప్రెస్ అవుతుంది అనమాట. తన తప్పు లేకుండా హస్బెండ్ తన్ని అంత అనుమానిస్తున్నారు అనేసరికి ఆవిడ మెంటల్ గా బాగా అప్సెట్ అవుతారు, చాలా వీక్ అయిపోతారు. అక్కడ కృష్ణకుమారి తన డాక్టర్ అనమాట, ఆవిడ దగ్గరే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. నావెల్లో మాత్రం ఎలా చెప్తారంటే డాక్టర్ శ్రీదేవిని కలిసాకే సుధా అనే అమ్మాయి చక్రవర్తి చెల్లెలు అని తెలుసుకుంటుంది అనమాట సావిత్రి. అప్పటిదాకా ఆవిడ అతన్ని ప్రియురాలేమో అనుకుంటూ ఉంటుంది అనమాట. సుధ బ్రతికుందో లేదో కూడా కృష్ణకుమారికి తెలియదు. సావిత్రి ఇంకా వెళ్ళిపోయాక జగ్గయ్య క్యారెక్టర్ బాగా వ్యసనాలకి అలవాటు పడి
అవన్నీ కొంచెం చెడుదారిలో పడతాడనమాట, చెడిపోతాడు. తర్వాత ఇంకా నావెల్‌లో ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయండి. వంట మనిషి కూతుర్ని పెళ్లి చేసుకోవడమో, లేకపోతే చేరతీయడం అలాంటివన్నీ. అంత డీటెయిల్‌గా నేను వెళ్ళను కానీ, తర్వాత ఇంకా మొత్తం సినిమాలో అయితే చక్రవర్తి చెప్తాడనమాట వెళ్ళి, ఇంత ఇదిగా ఉంటున్నావు నువ్వు, తన తప్పేం లేదు, అసలు జరిగింది ఇది అని చెప్పని. అలా తను తెలుసుకొని వెళ్ళి సావిత్రిని మళ్ళీ చేరతీస్తాడనమాట. నావెల్‌లో అయితే జగ్గయ్య హీరో తోటకి వెళ్ళి దాన్ని ఎంత నాశనం చేసి ఇలా జరుగుతూ ఉంటాయి. సో, ఇంకా వాళ్ళిద్దరూ కలిసారనే సంతోషంతోటి డాక్టర్ చక్రవర్తి ఏమనుకుంటాడంటే, మళ్ళీ నేను వీళ్ళిద్దరి మధ్యలోకొస్తే అపార్థాలు వస్తాయేమో, అంటే జగ్గయ్య పూర్తిగా నమ్మాలని లేదు కదా! వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, ఇంకా వాళ్ళు లైఫ్‌లో ఉండకూడదు అని చెప్పని తను వెళ్ళిపోదాం అనుకుంటాడు ఫారెన్. నావెల్‌లో కూడా ఇలానే ఉంటుంది. చక్రవర్తి బిహేవియర్ వల్ల చాలా క్వెషన్స్ వస్తాయి. చదివే వాళ్ళకి బాగా సస్పెన్స్ ఉంటుందండి. ఇంకా తర్వాత వచ్చేస్తే ఎప్పుడూ ఒక డల్ క్యారెక్టర్ లో చూపిస్తారండి. అంటే ఆయన చెల్లెల మీద ఉన్న ప్రేమతోటి ఆయన కొంచెం డిప్రెస్డ్ గా ఉంటారు, నాగేశ్వరరావు. అలాగే సావిత్రి ఎంత డైనమిక్ గా ఉన్నా, అంటే ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నా తన మీద అపనింద వచ్చేసరికి తను అది ఫైట్ చేయకుండా అలా తలంచుకుని వెళ్ళిపోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట మనకి. తర్వాత అసలు ఇంత స్టోరీ నడవకుండా చక్రవర్తి ఎప్పుడైతే చూసాడో అప్పుడే చెల్లెలు అని, నువ్వు మా చెల్లెల్లానే ఉన్నావు అని అనేసి ఉంటే ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి కాదు కదండి. అలా మనకు చూసే వాళ్ళకి మనకు అలా అనిపిస్తుంది. కానీ సినిమాలో ఇట్లా చూపించినప్పుడు ఏదైతే ఉందో ఆ లోపం అనొచ్చో, లేకపోతే ఆ కొంచెం డిస్కనెక్ట్ అంటారు, దాన్ని తెలియనివ్వకుండా మనకి స్టార్టింగ్ లో ప్రేక్షకులందరికీ మధ్యలో సావిత్రికి ప్రేక్షకులందరికీ చెప్పి తర్వాత సావిత్రికి కూడా రివీల్ చేసి టెంపోని బాగా మెయింటైన్ చేస్తారనమాట మూవీలో. ఈ మూవీ ఇంత సూపర్ హిట్ అవ్వడంతో తర్వాత ఎన్నో నావెల్స్ ని మూవీస్ గా తీసారండి. బట్ ఇది ఫస్ట్ అనుకుంటా తెలుగు నావెల్ ని డైరెక్ట్ గా మూవీ తీసింది. ఇక్కడ కొన్ని నేను విషయాలు చెప్తానండి మీకు. మ్యూజిక్ వచ్చేసి సాలూరి రాజేశ్వరరావు గారు. ఆయన వీణ పాటలకి పెట్టింది పేరు. మనం ఇందాక విన్న పాటల్లోనే చూసాము, వీణ సౌండ్ వస్తూ, వీణ సితార్ ఎక్కువగా ఉంటాయి ఆయన పాటల్లో. ఇకపోతే సావిత్రి వాళ్ళ ఇంట్లో సావిత్రి పాట పాడినప్పుడు షావుకార్ జానకి గారివి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా అంటే లీస్ట్ ఇంట్రెస్ట్ తోటి, అబ్బా ఇంకా ఎంతసేపు ఉండాలి ఇక్కడ అన్నట్టు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ పెడతారనమాట ఆ పాటలో. వాటన్నిటికీ మెయిన్ కారకులైన వారు ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ కె విశ్వనాథ్ గారు. సో షావుకార్ జానకి గారు ఈ రోజుకి ఆ సీన్ కి క్రెడిట్ కె విశ్వనాథ్ గారికి ఇస్తారు. అండ్ ఒకానొక ఇంటర్వ్యూలో నేను విన్నానండి, నాగేశ్వరరావు గారు సావిత్రి గారు అన్నా చెల్లెళ్ళు డైరెక్ట్ గా కాకపోయినా ఆ రిలేషన్ వచ్చేటట్టు చేసిన మూవీ ఇదొక్కటే. యాక్చువల్ గా రక్త సంబంధం మూవీకి నాగేశ్వరరావు గారిని అప్రోచ్ అయితే ఆయన వద్దన్నారటండి, నేను చెయ్యను అని అన్నారట. అదేంటి వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 35 to 40 మూవీస్ చేశారండి కలిసి. అప్పటి వరకు లవర్స్ లాగా ఇలా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చేసి, అలా నేను అంత జస్టిస్ చేయలేనేమో ఆ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ కి, అందుకనే నేను రిస్క్ తీసుకోను, నేను చెయ్యను అంటే, ప్రొడ్యూసర్స్ కూడా లేదండి మీరు చెయ్యండి పర్లేదు అని చెప్పనంటే కూడా ఈయనకి పర్సనల్ గా అలాంటివి ఏమన్నా వస్తాయేమో రిస్క్ ఇష్టం లేక ఆయన చెయ్యను అని చెప్పారట. సో అదండి డాక్టర్ చక్రవర్తి విశేషాలు. నాకు ఈ మూవీలో ఇష్టమైన పాటలో ఒక్క చరణం పాడతానండి, 4 lines. చిలిపి అల్లరి తెలిసినంతగా వలపు తెలియని గోపకాంతలు మెచ్చలేరే వెచ్చని హృదయాల పొంగిన మధుర గీతి పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా. అదండి డాక్టర్ చక్రవర్తికి ఇక్కడ నేను ది ఎండ్ చెప్తాను. ఒక బ్రేక్ తీసుకుందాము, మళ్ళీ వచ్చి అన్నమయ్య గురించి మాట్లాడుకుందాము. యాక్షన్. టేక్ 1. లైట్స్, కెమెరా, యాక్షన్. Celebrating 100 years of Indian cinema. Cut. Roll camera. Take 1. On Telugu Taranga, it's your baby.
ప్యాకప్. ఓకే అండి. ఇంకా పోతే ఇప్పుడు తండ్రి సినిమా అయిపోయింది. ఇప్పుడు కొడుకు సినిమాకి వద్దాము. ఇందాక చెప్పడం మర్చిపోయానండి. డాక్టర్ చక్రవర్తికి మూవీకి బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. ఆదుర్తి సుబ్బారావు గారు మూవీ డైరెక్టర్. నాగేశ్వరరావు గారికి పర్సనల్గా ఎంతో నచ్చిన డైరెక్టర్ అని ఒకసారి ఎప్పుడు చెప్పారు. ఇకపోతే అన్నమయ్య మూవీ నాగార్జున గారి కెరియర్లో ఎంత గొప్ప మూవీయో అందరికీ తెలిసిందే. అంటే అంతకు ముందు వచ్చిన నిన్నే పెళ్ళాడతా లాంటి రొమాంటిక్ మూవీస్ చేసి తర్వాత వెంటనే అన్నమయ్య అంటే ఎవరు ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోయారండి. నాగార్జున ఏంటి, అన్నమయ్య ఏంటి, అసలు సెట్ అవుతాడా ఆ పర్సనాలిటీకి అని చెప్పనని చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి అప్పట్లో. బట్ ఎంత జస్టిస్ చేశాడంటే ఆ రోల్కి. దాని తర్వాత మనం అందరికీ తెలిసిందే శ్రీరామదాసు, మొన్ననే రీసెంట్గా వచ్చిన సాయిబాబా మూవీ, ఇవన్నిటికీ బేస్ అన్నమయ్య అనుకోవచ్చు. ఓకే, ఇంకా డీటెయిల్స్లోకి వచ్చేస్తే తాళ్లపాక అన్నమాచార్య 15వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారుడు. ఆయన ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి. అన్నమాచార్య కృతుల్ని అన్ని కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్లోనే ఉంటాయండి. సంగీతం నేర్చుకుంటున్న ప్రతి వాళ్ళకి అన్నమాచార్య కీర్తనలు తప్పకుండా నేర్పిస్తారు. అన్నమయ్య అసలు 14వ శతాబ్దంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు పుట్టారట. ఆయన పుట్టినూరు తాళ్లపాక. అది ఇప్పుడు ప్రస్తుతం కడపలో ఉందిటండి, ఆంధ్రప్రదేశ్లో. సినిమాలోకి వస్తే అన్నమయ్య 1997లో విఎంసి వారి ప్రొడక్షన్లో వచ్చిన మూవీ అండి. అది రాఘవేందర్ రావు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఈ సినిమాకి రైటర్ భారవి గారు. ఈయన ఈ మూవీ అనుకునేసరికి ఎంతో రీసెర్చ్ చేశారట. ఆయనతో పాటు మన తెలుగు అపర అన్నమయ్య అయిన వేటూరు గారు కూడా కొన్ని పాటలు అందించారు. ముందు మనం అన్నమయ్య జననం గురించి చెప్పుకుందాము. అన్నమయ్య ఒక కారణ జన్ముడండి. మహావిష్ణువు ఆయుధమైన నందకం అవతారం అన్నమాట. నందకం అనేది మహావిష్ణువుది ఖడ్గం. పిల్లలు లేని లక్కమాంబ అనే ఆవిడ కడుపున ఈ ఖడ్గం ప్రవేశించి అన్నమయ్యగా పుడతారు. ఇదొక్క బిట్ విందామండి, అన్నమయ్య జననం పాట. ఓకే, ఆ పాట ఏంటంటేనండి మూవీలో అన్నమయ్య జననం చూపిస్తూ, తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం, 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. ఓకే, విన్నాం కదండి, అది పాట. ఈ సినిమా డైరెక్టర్ కె రాఘవేందర్ రావు గారని చెప్పుకున్నాం కదా. ఆయన సినిమాల్లో ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి ఏమీ ఎక్సెప్షన్ లేదండి. భక్తి ప్రధానమైన సినిమా అయినా కూడా ఆయన తరహాలో ఒక లవ్ స్టోరీని కూడా పెట్టారు. మనకు ఒక కాల్ ఉందండి. హలో, వెల్కమ్ టు తరంగా అండి. హేమంత మేడం, బాగున్నారండి? రమణ గారు నమస్కారం. బాగున్నారా మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఈ షో చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఒక రీజన్ ఉందండి కాల్ చేయడానికి. అంటే డాక్టర్ చక్రవర్తి కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ కదా, అండ్ అన్నమయ్య కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇది మీరు 2 డిఫరెంట్ యాంగిల్స్ ఉన్న మూవీ తీసుకున్నారు. ఏం రీజన్ ఏమైనా ఉందా, ఊరికే తండ్రి కొడుకులు అని చెప్పి తీసుకున్నారా? అలా ఏం లేదండి, అన్నమయ్య కూడా కవర్ చేయాలి అనుకున్నాం మేము, మిస్ అవ్వకుండా. సో నేను డాక్టర్ చక్రవర్తి పర్సనల్గా నాకు నచ్చిన మూవీ కాబట్టి నేను చేద్దాం అనుకున్నాను. సో ఈ స్లాట్లో పెట్టేశామన్నమాట, ఇద్దరు అక్కినేని గురించి మాట్లాడేద్దాము అని. లేదంటే నాగార్జున ఫ్యానా అండి మీరేమన్నా? ఫ్యాన్ ఏసీ అంటే ఏదో కొంచెం అండి, పర్లేదు. అవునా, ఓకే అండి. అది ఇంకోటి ఏంటంటే అన్నమయ్య మూవీ అంటే 97లో అనుకుంటా అండి ఇది వచ్చింది. అవునండి. మీరు చెప్పినట్టుగా అప్పుడు నాగార్జునకి ఆ లేడీ ఫాలోయింగ్ అదంతా చాలా ఎక్కువ ఉండేది ఈ నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చిన తర్వాత. ఓకే. అలాంటిది నేను విన్నది ఏంటంటే ఫస్ట్ ఈ సినిమాని చిరంజీవిని అడిగారటండి. చిరంజీవి గారినా? ఓకే ఓకే, చెప్పండి. పేపర్లో అక్కడే పేపర్స్ గాసిప్స్ ఆర్ ఐ డోంట్ నో, బట్ ఎక్కడో దగ్గర నుంచి వచ్చిన సోర్స్ ఇది. కానీ చిరంజీవి అన్నానంట నేను ఎక్కడ చేస్తాను ఇదని చెప్పని. ఓకే. సో మీరు అన్నమయ్య రోల్ కి నాగార్జున జస్టిస్ చేశారని అనుకుంటున్నారా మీరు? నేనైతే 200% అనుకుంటున్నానండి.
అసలు ఓకే. అందరూ అంటే అనుకున్నాం మీరు నాగార్జున. చిరంజీవి ఫ్యాన్ కదా! లేదు మా చిరు చేసి ఉండాల్సింది అంటారేమో అనుకున్నాను. లేదండి. నేను చిరంజీవి ఫ్యాన్ కానీ నాకేం అనిపించలేదు. బట్ నాగార్జున అయితే మాత్రం చాలా బాగా చేశాడండి రోలు. అసలు దాంట్లో ఆ సాంగ్స్ కానీ అంటే ఎట్లా అంటే ఎవరు చూసినా కూడా ఇప్పటికీ చూసినా కూడా అన్నమయ్య నచ్చుతుందండి కంపల్సరీ ఎవరికైనా సరే. అవునండి. అది కిరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే అతనికి ఎంత పేరు వచ్చిందో ఆ సినిమాతో అతనికి అసలు. అవునండి. ఫస్ట్ ఇంకోటండి ప్రొడ్యూసర్ దొరస్వామి రాజు గారు. మరి దొరస్వామి. అతనికి ఎన్ని గట్స్ ఉన్నాయో ఆ సినిమా తీయటానికి అయితే నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు అయితే సినిమా బాగుందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కానీ బిఫోర్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ అనుకున్నారు ఈ అన్నమయ్య సినిమా ఎవరు చూస్తారా బాబు ఇప్పుడు అన్న ఫీలింగ్ ఉండేదండి నాకైతే. అలా అంటే చాలా మీకు మంది ఒకటి అనుకుంటున్నారు. చెప్తానండి ఇక్కడ. ఫస్ట్ 2-3 డేస్ అసలు మూవీ పెద్దగా ఆడలేదండి. నెక్స్ట్ సెకండ్ వీక్ కి బాగా కలెక్షన్స్ వచ్చాయట. కరెక్ట్ అండి మీరు చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ సినిమాని ఎవరైనా చూస్తారా అని చెప్పని ఎంతో మంది అన్నారండి, కామెంట్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది, అప్పుడు నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఓకే. చాలా మంది కామెంట్ చేస్తుండేవాళ్ళు, ఈ నాగార్జున సినిమా అన్నమయ్య ఏంట్రా బాబు ఎవరు చూస్తారా ఈ సినిమాని అని చెప్పేసి అని. సరదాగా అప్పుడు అనుకుంటూ ఉంటాం కదా కాలేజీలో ఉన్నప్పుడు, ఫ్యాన్స్ ఏదో టీజింగ్ చేసుకోవటం లేదంటే సీరియస్ గా డిస్కషన్ చేసుకోవటం ఉండేది కదా. అవునండి. అప్పుడు అందరూ అంటూ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్, ఎలా చూస్తారా నాగార్జున పెట్టి అన్నమయ్య అంట ఏంటో ఏమో అని చెప్పని. కానీ అనుకున్న దానికన్నా చాలా బాగా ఆడింది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ మన సాంప్రదాయాలు అవి చెప్పే విధంగా ఆ పిక్చరైజేషన్ కానీ సాంగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ తీశారండి. అవునండి. బాగా చెప్పారండి రామ్లా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. అది మీరు 100/100 ఇయర్స్ 100/100 లో మీరు ఈ సినిమాని మళ్ళీ ఒకసారి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీలుంటే మధ్య మధ్యలో కొంచెం సాంగ్స్ కూడా చిన్న బిట్ తప్పకుండా అండి. కిరణ్ గారు ఉన్నారండి మనకి సౌండ్ ఇంజనీర్, ప్లే చేస్తూనే ఉన్నారు. నేను చెప్పే ముందే ఆయన యాక్టివ్ గా ప్లే చేస్తున్నారు. మీకు వినిపిస్తారు ఇంకా పాటలు. ఓకే మేడం, ఉంటాను. ఓకే. యా బాయ్ అండి. ఓకే బాయ్. సో అదండి, అక్కడ రాఘవేంద్ర రావు గారి గురించి చెప్పాను కదా, ఇందులో కూడా లవ్ స్టోరీ పెట్టారని. అన్నమయ్యకి 2 మరదళ్ళండి. ఆ ఇద్దరి పాత్రల్ని రమ్యకృష్ణ అండ్ కస్తూరి పోషించారు. వాళ్ళ కోరిక మేరకు వేదాల్ని ఆడవాళ్ళకు కూడా నేర్పించడం కూడా మొదలు పెడతాడనమాట మూవీలో అన్నమయ్య. మరదళ్ళతోటి ఆడుతూ పాడుతూ ఉంటాడు అన్నమయ్య. ఈ రిలేషన్షిప్ ని ఒక సాంగ్ లాగా చూపిద్దామని ఇంకా ఆబ్వియస్ గా మన రాఘవేంద్ర రావు గారు అనుకున్నారు ఆయన స్టైల్లో. ఆ పాట మనందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆ బిట్ వినేసి వద్దాము. అదండి, విన్నారు కదా, వేటూరి గారు రాశారండి. చాలా బాగా పిక్చరైజ్ చేశారు ఆ పాట. సో తర్వాత ఇంకా అన్నమయ్య ఏం చేస్తూ ఉంటాడంటే ఇలా మరదళ్ళతోటి ఆటలు పాటలు ఆడుతూ ఉంటాడు. అంటే ఆయన్ని అసలు ఒక రీజన్ కోసమని పంపిస్తారు విష్ణుమూర్తి. ఎందుకు ఫస్ట్ సీన్ లో చూపిస్తారండి మూవీలో, అన్ని వేరే భాషల వాళ్ళు అన్ని పాటలు పాడుతూ ఉంటారు, తెలుగు పాట అనేది వినట్లేదు అని పద్మావతి అల్వేలు మంగ అడిగేసరికి ఓకే దానికి ఒక టైం ఉంది, ఆ టైం ఇప్పుడు వచ్చింది అని అప్పుడు ఆ నందకం అనే ఖడ్గంను వదులుతారనమాట. సో తను వచ్చిన పర్పస్ మర్చిపోయి ఇలా ఆటకాయితనంగా తిరుగుతూ ఉండేసరికి వాళ్ళ గురువు గారు కూడా బాగా కంప్లైంట్ చేస్తారనమాట వాళ్ళ ఫాదర్ కి. ఇంకా ఇలా లాభం లేదు, నువ్వు అసలు నీ మరదలతోటి మాట్లాడకు, నువ్వు తిరగడానికి వీల్లేదు, చాలా డెడికేటెడ్ గా ఉండాలని ఆయన చెప్తారు. తర్వాత ఇలా ఎందుకు అలా వాళ్ళని దూరం చేస్తారు అని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని మందలిస్తారనమాట. తర్వాతకు వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక సీన్ అండి, ఏంటంటే ఇలానే వాళ్ళ మరదలతోటి తిరుగుతూ ఉన్న అన్నమయ్యకి ఓకే ఇప్పుడు రైట్ టైం ఇతనికి దారి మళ్లించాలి అని చెప్పని వెంకటేశ్వర స్వామిగా చేసిన సుమన్ ఒక యతి వేషంలో వచ్చి, ఆ పిక్చరైజేషన్ చాలా బాగుంటుందండి. ఇద్దరు మరదళ్ళకి ఒక పూల గొడుగు పట్టుకుని నడుస్తూ ఉంటాడు వెనక్కి అన్నమయ్య. అంటే మీకంటే అందంగా ఇంకా ఈ ప్రపంచంలో ఏది లేదు అనే ఫీలింగ్ అనమాట అన్నమయ్యకి. అప్పుడు వెనక్కి ఇలా తను వెనక్కి తిరిగి వెనక వైపుకి నడుస్తూ ఉంటే ఇలా సుమన్ కి తట్టుకుంటాడు అనమాట వెంకటేశ్వర స్వామికి. ఆ పూల గొడుగు పడిపోయే సీన్ మాత్రం హైలైట్ అండి మూవీలో. ఆ పిక్చరైజేషన్ జరిగిందంతా అహోబిలం ఏరియాలో అని చెప్పని నేను విన్నాను. చాలా బాగుంటుంది అది. సో ఇక్కడ నుంచి ఆ ఎత్తి తీసుకెళ్తారనమాట. నీకు ఇంకా బాగా ఇవేంటి వీళ్ళిద్దరేంటి అందం అంటే నీకు ఇంకా అందమైంది చూపిస్తాను అని ఒక గుడికి తీసుకెళ్తారనమాట. అక్కడ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు కీరవాణి గారికి దండేసి దండం పెట్టచ్చండి, అంత బాగా చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అని చెప్పని నేను చెప్పేసరికి సుమన్ అని చెప్పాను కదా,
ఫస్ట్ ఈ రోల్ ని సుమన్ గారికి అప్రోచ్ అయ్యేసరికి ఆయన చాలా టెన్షన్ పడ్డారటండి, నేనేంటి ఈ రోల్ చేయడం ఏంటి అని చెప్పని. కానీ ఆయనకి ఏ రోజైతే ఆ రోల్ ఆఫర్ చేశారో ఆ రోజు రాత్రి సుమన్ గారికి కల్లోకి ఆ గోపురం ఇంకా వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారట. సో అది హీ ఫెల్ట్ ఇట్స్ అన్ ఇండికేషన్ అండ్ మేబీ ద గాడ్ రియల్లీ వాంటెడ్ హిమ్ టు ప్లే దట్ రోల్ అని చెప్పని అనుకుని ఆయన ఒప్పుకున్నారట ఆ రోల్. అండ్ ఎంతో నిష్టగా ఉన్నారట. 8 months ఆయన నేల మీద పడుకునేవారట, చెప్పులు లేకుండా నడిచేవారట, ఉత్తి వెజిటేరియన్ ఫుడ్ తినేవారు. అండ్ ఆ మేకప్ కి 4 గంటలు పట్టేటండి వెంకటేశ్వర స్వామి మేకప్ కి. పొద్దున్నే 3:30కి లేచి అంత మేకప్ వేసుకుని ఉండేవారట. అండ్ రాఘవేందర్ రావు గారు ఈ షూటింగ్ స్కెడ్యూల్ మొత్తంలో సుమన్ ని స్వామి అని పిలిచేవారట అండి. అండ్ కెమెరామ్యాన్ విన్సెంట్ గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలండి ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా ఆయన్ని అంత బాగా చూపించినందుకు. ఒక్క 10% అయినా ఎన్టీఆర్ గారు చేసిన రోల్స్ లో ఒక్క 10% అయినా నేను చేయగలితే చాలు అనుకున్నారట ఆయన. కానీ పాపం సుమన్ గారికి ఏమి పెద్ద అవార్డ్స్ రాలేదండి ఈ మూవీకి. అంటే ఇలా నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్, నంది ఏవి రాలేదు. కానీ అప్పటి ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ గారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ఆయన ఈ మూవీని సుమన్ తోటే చూడాలి అని ఆయన్ని రాష్ట్రపతి భవన్ కి ఇన్వైట్ చేసి పర్సనల్ గా స్క్రీన్ చేయించి ఈ మూవీ చూసారట. తర్వాత సుమన్ ని ఫెలిసిటేట్ చేశారట. అండ్ సుమన్ గారు ఈ క్రెడిట్ అంతా వెంకటేశ్వర స్వామి దయ వల్లే వచ్చింది నాకు ఇంత అని చెప్పని నమ్ముతారు. ఈ మూవీ రిలీజ్ అయిన అప్పుడు దేవి థియేటర్ లో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి సుమన్ కి లిటరల్ గా ఆయనే వెంకటేశ్వర స్వామి ఏమో అన్నంత దండాలు పెట్టేశారటండి. ఇంకా మళ్ళీ సినిమాలోకి వస్తే సో అక్కడ దారి మళ్ళించాక ఇంకా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారనమాట మన అన్నమయ్య గారు. అప్పుడు ఇంకా చాలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేసరికి ఇంకా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేసేవారు కాదు. అప్పుడు ఒక రోజు ఇంకా తన మూడ్ ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ తండ్రి తన్ని దర్భలు కోసి రమ్మని అడవికి వెళ్ళి రమ్మంటారు అనమాట. అక్కడ కొంతమంది జనాలు గోవింద నామాలతోటి ఎక్కడికో వెళ్తూ ఉంటుంటే అది వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతారనమాట. అక్కడ వచ్చిందే మన అదిగో అల్లదిగో సాంగ్ అండి. అది ఒక్క బిట్ వినేసి వద్దాం. విన్నారు కదండి పాట. అందరికి చాలా మందికి ప్రతి కామన్ పర్సన్ కి తెలిసిన పాట అండి ఈ పాట. ఇకపోతే ఈ తిరుపతికి అని చెప్పని వెళ్తారు చాలా మంది భక్తులు. వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంటే అసలు తను ఒక దీక్షలాగా తను దేవుణ్ణి దర్శించుకునే వరకు ఏమీ తినొద్దని అనుకుంటారు అన్నమయ్య. అక్కడ దారిలో పద్మావతి గాడెస్ పద్మావతి ప్రత్యక్షమయ్యి ఇలా కాదు అంటే వేరే రూపంలో అని చెప్పని వెంకటేశ్వర స్వామి తిన్న లడ్డూనే తీసుకొచ్చి అన్నమయ్యకి ఇస్తారనమాట. అది తిని ఒక టైప్ ఆఫ్ పవర్ అనో ఎనర్జీ అనో వస్తుంది అనమాట అన్నమయ్యకి. తర్వాత ఈ జర్నీలోనే నారదుడు ఒక వేరే వేషంలో వచ్చి తన దగ్గర ఉన్న తంబూరా లాంటిది ఒకటి ఇస్తారనమాట. చూస్తే ఆ మూవీలో త్రూ అవుట్ ద మూవీ అది ఉంటుందండి నాగార్జున దగ్గర, అది అన్నమయ్య దగ్గర. ఇంకా అక్కడే స్వామి సేవలో ఉండిపోతారు నాగార్జున. మనకి ఇప్పుడు ఒక కాల్ వచ్చిందండి. హలో, వెల్కమ్ టు ది షో. కేసీ అండి. ఓ హాయ్ కేసీ గారు, చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కాల్. సిన్సియర్లీ ఐ జస్ట్ వాంట్ అప్రిషియేట్, మీరు మాకు సినిమా చూపించేస్తున్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ అండి, ఏదో చిన్న ఎఫర్ట్. ఎక్సలెంట్, వెల్ ప్రిపేర్డ్, చాలా బాగుంది. అంటే మధ్యన బోర్ కొట్టించకుండా ఆ మూవీలో అంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశారనేది జస్ట్ అట్లా ఒక మంచితనం అట్లా వేసి జస్ట్ యూ వెల్ ప్రిపేర్డ్ అనమాట. క్లియర్గా తెలుస్తుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్ షో అండి. యా థ్యాంక్స్ అండి కేసీ గారు. కీప్ ఇట్ గోయింగ్. యా థ్యాంక్ యూ. ఓకే, సో అక్కడ సేవ చేస్తూ ఉండిపోతారు. ఇంకా ఫ్యామిలీ అనేది మర్చిపోతారనమాట. ఇంకా ఒక కోయవాడి వేషంలో వెంకటేశ్వర స్వామి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారనమాట, మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, మంచి సేవలు చేస్తున్నాడు స్వామికి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు అని. అక్కడికి వెళ్తారు, కలుస్తారనమాట. ఫైనల్లీ నాకు ఏమి పెళ్లి ఇవన్నీ వద్దు అని చెప్పనంటే మళ్ళీ ఇంకొక వేషంలో వచ్చి వెంకటేశ్వర స్వామి ఇంకా అలివేలు మంగ పద్మావతి చెప్తారనమాట, అసలు పెళ్లికి దీనికి రిలేషన్ లేదు, నువ్వు పెళ్లి చేసుకుని కూడా నువ్వు చేయాలనుకున్న కార్యాలు చేయొచ్చు, నువ్వు పూజించే ఆ దేవుడు కూడా ఇద్దరు భార్యలు ఉన్న మనిషే, సో ఇలా లాభం లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, చూడు మీ పేరెంట్స్ ఎంత డిప్రెస్ అయిపోయారు అని చెప్పని అంటారు.
సో పెళ్లి జరిగిపోతుందండి. ఆ పెళ్లి అయ్యాక ఊరేగింపు జరుగుతుంది కదా! ఆ కాలంలో ఊరేగింపు చేసేవారండి. పల్లకీలో అన్నమయ్య కూర్చుంటాడు. అక్కడ ఊరేగింపు జరుగుతున్నప్పుడు స్వయాన వెంకటేశ్వర స్వామి ఒక వేరే బ్రాహ్మణుడి అవతారంలో వచ్చి పెళ్లి చేయిస్తారనమాట. ఆయన వచ్చి సొంతంగా ఆయన భుజాల మీద ఆ పల్లకిని మోస్తారనమాట. అక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుందండి అసలు. ఆ మూవీ చూస్తున్నప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవరైనా ఇలా ఒక కునుకు తీసిన ఇలా లేచి కూర్చుంటారనమాట. అంత ఇలా ఒక స్పార్క్ లాగా ఉంటుందనమాట. అదొక్కటి విందామండి ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బిట్. విన్నారు కదండీ! ఆ ఒక బిట్ నాకైతే చాలా ఇష్టమండి ఈ మూవీలో. ఇంకా ఇలా పెళ్ళైపోయాక కొన్నాళ్ళు ఇలానే ఇద్దరు అన్నట్టు మరదళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాడండి అన్నమయ్య. ఇలానే సాగుతూ ఉంటుంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్. తర్వాత పిల్లలు పుడతారు. ఇంకా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్‌కి అప్పగిచ్చేసి వీళ్ళు స్వామి సేవకని మళ్ళీ బయలుదేరతారనమాట. అక్కడ వాళ్ళు ఇంకా కృతులు రాస్తూ ఉంటారనమాట. ఇక్కడొస్తుందండి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. మోహన్ బాబు గారు. ఆయన ఈ మూవీలో ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన స్టైల్‌లో డైలాగ్స్ అంటే రోజా ఏమో ఆయన వైఫ్ అనమాట. సాల్వ నరసింహరాజు అనే రాయుడు అనే క్యారెక్టర్ ఆయన ప్లే చేసింది. అంటే వాళ్ళిద్దరి సీక్వెన్స్ కి కూడా ఇంకా రాఘవేంద్రరావు గారి స్టాంప్ ఉంటుందండి. ఒక పాట పెట్టి ఇంకా వాళ్ళిద్దరి స్వయంవరం అని చెప్పని పెళ్ళని అలా. తర్వాత ఓ రోజు ఇలా వీళ్ళ పాట విని ఆయన మోహన్ బాబు గారి వైఫ్ అయిన రోజా గారు అడుగుతారనమాట. మనము ఇన్ని మన ఆస్థాన వాగ్గేయకారుడిగా పెట్టుకుందాము, నాకు చాలా నచ్చాయి ఈయన పాటలు అని చెప్పని. అలానే ఒప్పుకొని పెట్టుకుంటారు. తర్వాత ఒకానొక రోజు రోజా కోరుతుందనమాట, స్వామి మీదనే కాదు మీరు మా ఇద్దరి మీద కూడా, అంటే రాజు మీద, ఈ కింగ్డమ్ మీద కూడా పాటలు రాయొచ్చు కదా అని. సో అన్నమయ్య లేదండి, నేను వచ్చింది దీనికోసమే, నేను ఇవే రాస్తాను అని చెప్పని అంటారు. అక్కడ ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుందండి స్టోరీ బాగానే. దీనికి కోపం వచ్చి మోహన్ బాబు ఏమో ఆయన్ని పనిష్ చేయడము, కానీ తర్వాత ఆయనకి మంట పెట్టినా కూడా ఆయనకి ఏమీ అవ్వకపోవడము, అలా మళ్ళీ ఆయన్ని క్షమించమని మళ్ళీ రాజ్యానికి స్వాగతిస్తారు. తర్వాత ఇక్కడేమో ఆయన ఒక సీన్ లో ఎలా అవుతుందంటే, మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ అనమాట స్టోరీలో. ఇంకా ఈ పెళ్లి ఇవన్నీ అయిపోయాయి, ఈ బంధాలన్నీ వదిలేసి తను వచ్చిన పని మీద ఫోకస్ పెట్టాలని చెప్పని ఇంకా దట్ విల్ బి ద ఎండ్. వాళ్ళ వైఫ్స్ ఇద్దరు ఇక్కడ చనిపోతారండి. ఒక చాలా మంచి కీర్తన పాడుతూ వాళ్ళు చనిపోతారు. ఇంకా ఆయన ఇవన్నీ వదిలేసి టోటల్ గా ప్రజల సేవతోటి ప్రజల మధ్యలో ఉండి, ఏంటి ఇలా కాస్ట్ క్రీడ్ ఫీలింగ్స్ లేకుండా వాళ్ళ మధ్యలో అందరిలో ఉండి పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా పోతే అలా పాడుతూ ఉండగా ఒకరోజు ఇంకా తోటి బ్రాహ్మణులందరూ ఏం చేస్తారంటే, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పని ఆయన రాసిన కీర్తనలన్నీ తగలపెట్టేస్తారనమాట. తర్వాత ఇది చూసి మోహన్ బాబేమో తన శిష్యుడిగా ఇవన్నీ రాగి పత్రాల మీద చెక్కిస్తాను అనేసరికి సరే అని అప్రూవల్ ఇస్తారనమాట అన్నమయ్య. అవన్నీ అయిపోయాక రెడీ అయ్యాయి అని చెప్పేసరికి సరే తీసి ఒక కీర్తన పాడు అని మోహన్ బాబుని అడగక, నానాటి బ్రతుకు అని ఒక కీర్తన పాడతారండి మోహన్ బాబు. అది ఏంటంటే ఇంకా అయిపోయింది నా లైఫ్ అనే అర్థం వచ్చే కీర్తన అనమాట. అండ్ నేను ఇందాక చెప్పిన తంబురా లాంటిది కూడా ఆ తీగ అక్కడే తెగిపోతుంది అనమాట. ఆ తీగ తెగిపోవడానికి ఇండికేషన్ ఏంటంటే ఇంకా అయిపోయింది, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నట్టు. ఇంకా నేను వెళ్ళిపోతాను, స్వామికి అర్పిస్తాను ఇవన్నీ అని చెప్పని వెళ్ళిపోతారనమాట అన్నమయ్య, ఎంత ఆపినా ఆగకుండా. తర్వాత ఇంకా వెళ్ళిపోయి అక్కడ వెంకటేశ్వర స్వామికి అర్పిద్దామని చెప్పని వెళ్ళగా అక్కడ తనకి ప్రత్యక్షం అవుతారనమాట వెంకటేశ్వర స్వామి, ఇంకా ఇద్దరు దేవతలు. నన్ను ఇంకా అయిపోయింది, నన్ను మీలో ఏకం చేసేసుకోండి అంటే ఒప్పుకోరనమాట. కానీ అంటారు, నిన్ను ఇందుకైనా పంపించింది, నువ్వు ఎంతో మంచి మంచి కీర్తనలు రాసావు అని. కొన్ని కీర్తనలు వాళ్ళు స్వయంగా పాడి వినిపిస్తారు. సో అన్నమయ్య బాగా అంటే ఎక్స్పెక్ట్ చేయరనమాట, నాలాంటి కామన్ పర్సన్ ని మీరు ఇంత గుర్తించుకున్నారా అంటే గుర్తు చేస్తారు, నీ పెళ్లి చేసింది మేమే, నీ దారి మళ్లించింది మేమే అని చెప్తారు. ఆ లాస్ట్ లో వచ్చే ఇంకొక మ్యూజిక్ బిట్ ప్లే చేస్తారండి కిరణ్ గారు షో ఎండ్ చేసేసినప్పుడు, బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం.
లాస్ట్ లో వచ్చిన కృతి అంతర్యామి అలసితి సొలసితి అని చెప్పని ఆ కీర్తన పాట వస్తున్నప్పుడే ఆయన విష్ణుమూర్తి విశ్వరూపం చూపిస్తారు. ఇంకా అక్కడితోటి అన్నమయ్య గారి కథ సమాప్తం అవుతుంది. నాకు టైం కూడా అయిపోయింది. ఒక్కసారి ఆ మ్యూజిక్ బిట్ కిరణ్ గారు ప్లే చేస్తారా? మళ్ళీ అది ప్లే చేశాక నేను షో ఎండ్ చేసేస్తాను. ఓకే, అదండి. మీకు వీలుంటే మళ్ళీ ఈ మూవీ గుర్తొస్తే చూడండి. స్పెషల్ మెన్షన్ టు కీరవాణి గారు, ఎక్సలెంట్ సౌండ్ ట్రాక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయనకి ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందండి కీరవాణి గారికి. సో అదండి ఈ గంటలో నేను కవర్ చేసిన మూవీస్. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 57th అవర్లో మనకి రాబోతున్నారు మన అందరి ఫేవరెట్ సింగర్ జయ గారు. రెండు మంచి చిత్రాలు మీకు మీ ముందు ఉంచుతారు. వింటూనే ఉండండి 100 Hours మ్యారథాన్.